హలో అందరికి అందరూ ఎలా ఉన్నారు? మీరు ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారా? బట్ ఎంసెట్ రాసి మంచి ర్యాంక్ వచ్చి లేదంటే ర్యాంక్ మంచిగా రాకపోయినా మాకు ఏ కాలేజ్ వస్తాయి అని చెప్పి టెన్షన్లో ఉంటే పక్కా మీకు ఈ వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో మీకు మన బడి అని వెబ్సైట్ ఓపెన్ చేయగానే ఇలా అయితే మీకు ఓపెన్ అవుతుంది అనమాట. అండ్ నేను డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇస్తాను. ఎవరైతే ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో, కౌన్సిలింగ్కి వెబ్ ఆప్షన్స్ ఏ కాలేజ్ పెట్టాలో తెలియట్లేదో, సో ఎవరైతే కన్ఫ్యూజన్లో ఉన్నారో తప్పకుండా వీడియో అయితే హెల్ప్ అవుతుంది. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ మీకు వచ్చిన ర్యాంక్ బట్టి మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో అనేది ప్రిడిక్ట్ చేసేదన్నమాట. సో ఇదే ఏపీ ఎంసెట్ కాలేజ్ ప్రిడిక్టర్ 2025 అండ్ ఇది బోత్ ఇంజనీరింగ్ వాళ్ళకి అగ్రికల్చర్ వాళ్ళకి కూడా హెల్ప్ అవుతుంది ఈ వెబ్సైట్ అనేది. అండ్ ఈ వెబ్సైట్ యొక్క డిస్క్రిప్షన్లో లింక్ నేనైతే ఇస్తాను. సో మీకు ఇలా ఓపెన్ అవ్వగానే కిందకి స్క్రోల్ చేస్తే మొత్తం డీటెయిల్స్ అన్నీ ఉంటాయి, ఇంజనీరింగ్ రిలేటెడ్ అన్నీ. సపోజ్ ఇక్కడ చూడండి, సో ఎంసెట్ ఇన్స్టిట్యూషన్ ప్రొఫైల్ ఉంది. సో ఇది మీరు క్లిక్ చేస్తే ఇలా మీకు ఏపీ ఎంసెట్లో ఒక మొత్తం ఏ కాలేజెస్ ఉన్నాయి అండ్ ఎవ్రీథింగ్ అన్నీ వస్తాయి అన్నమాట. మొత్తం A to Z మీకు అన్ని, అసలు ఇంజనీరింగ్ కాలేజ్ ఎన్ని ఉన్నాయి అండ్ ఏ డిస్టిక్లో ఉన్నాయి, సో ఎవ్రీథింగ్ అది ప్రైవేటా అండ్ లేదు అంటే అది గవర్నమెంట్, ఎవ్రీథింగ్ అనేది కనిపిస్తుంది అనమాట ఈ వెబ్సైట్లో అయితే. చూడండి ఇక్కడ ఏబిఆర్ కాలేజ్, ఆదర్శ్ కాలేజ్, ఆదిత్య కాలేజ్, సో ఎవ్రీథింగ్ మీకు అయితే కనిపిస్తుంది ఇక్కడ. అండ్ నెక్స్ట్ బ్యాక్ వెళ్తే చూడండి ఇక్కడ మీకు ఎంసెట్ లిస్ట్ ఆఫ్ కోర్సులు ఉంది కదా. సో ఇది కానీ మీరు క్లిక్ చేస్తే మీకు అసలు ఇంజనీరింగ్లో ఏ బ్రాండ్స్ ఉన్నాయి చూడండి ఇక్కడ. అగ్రికల్చర్ ఇంజనీరింగ్, ఏఐ, నెక్స్ట్ ఏఐడిఎస్, ఏఐఎంఎల్, సో ఎవ్రీథింగ్ అన్ని బ్రాంచెస్, మొత్తం ఇంజనీరింగ్లో ఎన్ని బ్రాంచెస్ ఉంటాయో అన్ని బ్రాంచెస్ మీకు తెలియకపోతే ఇది క్లిక్ చేయగానే ఇన్ని బ్రాండ్స్ ఉన్నాయని తెలుస్తుంది అనమాట మీకైతే. సపోజ్ ఇప్పుడు మీకు ఎన్నిట్లో ఒకటి సెలెక్ట్ చేసుకుంటారు. సపోజ్ నేను ఇక్కడ ఏఐఎంఎల్ అనేది సెలెక్ట్ చేసుకున్నా, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్ అని సెలెక్ట్ చేసుకున్నా అనుకోండి సపోజ్. సో అండ్ మీకు ఈ ఏఐఎంఎల్ అనేది మీ ర్యాంక్కి ఏ కాలేజ్లో వస్తుంది, ఇన్ కేస్ ఏఐఎంఎల్ రావాలంటే ఎంత రావాలి, అండ్ ఇప్పుడు మీకు ఏఐఎంఎల్ అనేది ఓన్లీ వైజాగ్లో, విశాఖపట్నంలోని ఉన్న కాలేజెసే కావాలి. అది వస్తుందా రాదా అనేది కూడా తెలుసుకోవచ్చు అనమాట ఈ వెబ్సైట్ ద్వారా. సో అది ఎలా అంటే చూడండి, బ్యాక్ వెళ్ళిన తర్వాత ఇక్కడ చూడండి ఏపీ ఎంసెట్ లిస్ట్ ఆఫ్ కాలేజ్ అండ్ కోర్సెస్ అని ఉంది కదా. ఇక్కడ క్లిక్ చేస్తే ఇంకో చూడండి, ఇప్పుడు మీకు మొత్తం లిస్ట్ ఆఫ్ కోర్సెస్ మొత్తం అన్నీ ఇక్కడ. ఏబిఆర్ కాలేజ్ ఇది ఎక్కడుంది, కనిగిరిలో ఉంది. అండ్ వచ్చేసరికి ఏయు రీజియన్లో ఉంది. అండ్ ఇది జేఎన్టీయూకేకి అనేది అఫిలియేటెడ్ అనమాట. అండ్ దాని యొక్క బ్రాంచ్ కోడ్ వచ్చేసరికి, అండ్ అసలు బ్రాంచ్ కోడ్ అంటే ఏంటి అని అనుకుంటారు. మీరు కౌన్సిలింగ్ పెట్టినప్పుడు, వెబ్ ఆప్షన్స్ పెట్టినప్పుడు మీకు అక్కడ కాలేజ్ నేమ్ కాకుండా కాలేజ్ యొక్క కోడ్ అనేది విజిబుల్ అవుతుంది అనమాట. అక్కడ మీరు కాలేజ్ యొక్క కోడ్ సెలెక్ట్ చేసి మీరు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టాలి. ఇప్పుడు ఇంకా కౌన్సిలింగ్ స్టార్ట్ కాలేదు కాబట్టి కౌన్సిలింగ్ స్టార్ట్ అవ్వగానే వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టాలనేది నేనైతే చెప్తాను. ఫస్ట్ మీరు కౌన్సిలింగ్ పెట్టే ముందు ఏ కాలేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టాలి అనుకుంటున్నారో ఫస్ట్ ఆ లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకుని ఉంచుకోండి. అండ్ ఆ లిస్ట్ అనేది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకోవడం కోసం ఈ వీడియో అయితే చేస్తున్నా. ఎండ్ వరకు చూడండి, తప్పకుండా మీకైతే అర్థమవుతుంది ఏ కాలేజ్ ఎలా చూస్ చేసుకోవాలి, మీ ర్యాంక్ ఏ కాలేజ్ వస్తుంది మీ ర్యాంక్ అనేది. సో ఇలా మొత్తం అన్ని కాలేజెస్ అన్నీ ఉంటాయి ఇక్కడ. మొత్తం A to Z అన్ని కాలేజ్లో అది ఎక్కడుంది, అది దేనికి అఫిలియేటెడ్, దాని కాలేజ్ కోడ్ ఏంటి, దాని యొక్క ఫీ ఏంటి, మొత్తం అన్నీ ఉంటాయి ఇక్కడ. ఇది మొత్తం కాలేజ్, ఇంజనీరింగ్ కాలేజ్ సంబంధించినవన్నీ ఎక్కడున్నాయి, దాని యొక్క ప్లేసెస్, కోడ్, ఎవ్రీథింగ్ అయితే ఇందులో అయితే ఉంటుందన్నమాట. అండ్ ఓకే, ఇప్పుడు మీ ర్యాంక్ బట్టి ఏ కాలేజ్ వస్తుందో ప్రిడిక్ట్ చేయడం ఎలా. సో మీరు ఇలా కిందకి స్క్రోల్ చేస్తే చూడండి, ఇక్కడ మీకు ఇది కనిపిస్తుంది కదా. ఇక్కడ ర్యాంక్, కేటగిరీ, జెండర్, స్టూడెంట్ మొబైల్ నెంబర్, ఈమెయిల్, సో ఇలా మీకు అన్నీ ఎంటర్ చేసుకున్న తర్వాత సపోజ్ ఇప్పుడు నాకు ఇక్కడ 10,000 ర్యాంక్ అనేది వచ్చింది. ఓకే, ఇప్పుడు నాకు 10,000 ర్యాంక్ అయితే వచ్చింది. అండ్ నా కేటగిరీ వచ్చేసరికి ఓసీ అనుకుందాం, ఓసీ. అండ్ నేను ఫీమేల్. అండ్ తర్వాత స్టూడెంట్ మొబైల్ నెంబర్ ఏదో ఒకటి ఎంటర్ చేస్తారు. అండ్ తర్వాత స్టూడెంట్ మెయిల్ ఐడి. అండ్ నాకు సిటీ వచ్చేసరికి విశాఖపట్నం. అండ్ నాకు కావాల్సింది కంప్యూటర్ సైన్స్, సైబర్ సెక్యూరిటీ కాదు. సపోజ్ ఇప్పుడు నాకు కంప్యూటర్ సైన్స్ కావాలనుకుందాం. చూడండి ఇక్కడ కంప్యూటర్ సైన్స్ ఆఫ్ ఇంజనీరింగ్ ఉంది కదా, సిఎస్సి సెలెక్ట్ చేస్తున్నాను నేను. సెలెక్ట్ చేసిన తర్వాత నాకు ఎక్కడ కావాలి,
నాకు ఏ డిస్టిక్ అయినా పర్లేదు అనుకున్నారు అనుకోండి, సపోజ్ నేను ఆల్ డిస్టిక్ అయితే సెలెక్ట్ చేస్తున్నా, నాకు సిఎస్సి అనేది బెస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్లో కావాలి, అది ఏ డిస్టిక్ అయినా పర్లేదు నేను వెళ్తాను అనుకునే వాళ్ళు సో ఆల్ డిస్టిక్స్ అయితే సెలెక్ట్ చేయండి. సో చేసిన తర్వాత అండ్ సపోజ్ మీకు ఏ ఇంజనీరింగ్ ఆల్ ఏ కాలేజ్ అయినా పర్లేదు అనుకుంటే ఆల్ అనేది అయితే సెలెక్ట్ చేయండి. ఇప్పుడు నాకు ఏ డిస్టిక్ అయినా పర్లేదు అండ్ ఏ కాలేజ్ అయినా పర్లేదు, నాకు బెస్ట్ కాలేజ్ కావాలి, సిఎస్సి కావాలనుకుంటే ఆల్ డిస్టిక్స్ అండ్ కాలేజ్ వచ్చేసరికి ఆల్ అనేది సెలెక్ట్ చేయండి. చేసిన తర్వాత మీరు ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే మళ్ళీ ఫస్ట్గా అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయగానే చూడండి ఇక్కడ మన ఇచ్చిన డీటెయిల్స్ ప్రకారంగా నాకు ఏ కాలేజ్ వస్తాయి అనేది కింద ఇస్తుంది అనమాట. చూడండి ఇప్పుడు నాకు 10,000 ర్యాంక్కి సిఎస్సి అనేది నాకు ఇక్కడ ఏబిఆర్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్లో వస్తుంది అండ్ ఆ కాలేజ్లో జేఎన్టీయూకి అఫిలియేటెడ్ అండ్ దాని అది ప్రైవేట్ అండ్ దాని యొక్క ఫీజు అలా మొత్తం నాకు ఏ ఇంజనీరింగ్ కాలేజ్ చూడండి సిఎస్సి ఉంది చూడండి. సో నాకు సిఎస్సి అనేది ఇలా ఆదర్శ్ ఇంజనీరింగ్ కాలేజ్లో వస్తుంది, ఆదిత్య కాలేజ్ మండపల్లిలో వస్తుంది, ఆదిత్య కాలేజ్ పెద్దాపురంలో వస్తుంది, నెక్స్ట్ ఆదిత్య కాలేజ్ ఆఫ్ పెద్దాపురంలో సిఎస్సి వస్తుంది. అలా నాకు వచ్చిన 10K ర్యాంక్కి మొత్తం నాకు ఏ కాలేజ్ వస్తాయని చెప్పి నాకు ఒక లిస్ట్ అయితే ఇచ్చిందని చూడండి ఇక్కడ మీరు. ఇగో సిఎస్సి ఎందుకని ఒక్క సిఎస్సి మాత్రమే సెలెక్ట్ చేశాను కాబట్టి సో నాకు మొత్తం ఏ కాలేజ్ ఆంధ్ర లోయాల ఇన్స్టిట్యూషన్ విజయవాడలో ఉంది. సో ఎవ్రీథింగ్ దాని యొక్క డిస్టిక్ కృష్ణ ఎస్టాబ్లిష్ 2008. సో ఆ కాలేజ్ యొక్క డీటెయిల్స్ అండ్ దాని యొక్క లాస్ట్ ర్యాంక్ దాని యొక్క ఫీజు సో అలా అన్నీ ఇక్కడ మీకు చెప్తుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నాకు 10,000 కాదు 1 lakh వచ్చింది నా ర్యాంక్, ఇఫ్ నాట్ 30K వేద్దాం. సో 30,000 అయితే మన ర్యాంక్ వచ్చింది. సో 30,000 అయితే వేస్తున్నాను నేను. ఓకే ఇప్పుడు నాది ఓసీ కాదు బీసీడీ పెడుతున్నా అండ్ ఫీమేల్ కింద అయితే చేంజ్ చేస్తున్నాను మా మేల్ కింద. సో అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ సబ్మిట్ క్లిక్ చేశాను. సో సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ ఫస్ట్కి ఓపెన్ అవుతుంది. మళ్ళీ కిందకి స్క్రోల్ చేయగానే సో మనకు కాలేజ్ అయితే కనిపిస్తాయి చూడండి. ఇప్పుడు నేను ఏం చేశాను సిఎస్సి సెలెక్ట్ చేశాను కదా. ఓకే వెయిట్ ఇక్కడ నేను సిఎస్సి కాకుండా సో వేరేది అయితే సెలెక్ట్ చేస్తాను. సపోజ్ ఇప్పుడు నేను మెకానికల్ ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నాను. ఓకే మేల్ కింద మార్చాను కదా సో మెకానికల్ చేద్దాం. సో మెకానికల్ ఇంజనీరింగ్ అయితే క్లిక్ చేశాను. ఇప్పుడు నాకు మెకానికల్ ఇంజనీరింగ్ అనేది ఏ డిస్టిక్ అయినా పర్లేదు, పోనీ విశాఖపట్నం ఇద్దాం. సో విశాఖపట్నం డిస్టిక్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సో మెకానికల్ ఇంజనీరింగ్ అనేది నాకు విశాఖపట్నంలో ఆల్ అంటే ఏ కాలేజ్ అయినా పర్లేదు. ఇప్పుడు నా ర్యాంక్ వచ్చేసరికి 30,000 అండ్ నా కేటగిరీ వచ్చేసరికి బీసీడీ అండ్ నేను జెండర్ మేల్. తర్వాత ఇప్పుడు నా కోర్స్ అనేది మెకానికల్ ఇంజనీరింగ్ కావాలి అండ్ అది కూడా విశాఖపట్నం డిస్టిక్లో ఏ కాలేజ్ అయినా పర్లేదు. ఇప్పుడు సో సబ్మిట్ అయితే క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన మళ్ళీ స్టార్టింగ్ అయితే ఓపెన్ అవుతుంది. కిందకి స్క్రోల్ చేయగానే మనకైతే కాలేజ్ వస్తుంది. ఇప్పుడు నాకు మెకానికల్ బ్రాంచ్ విశాఖపట్నంలో మాత్రమే కావాలని సెలెక్ట్ చేశాను నేను అండ్ నా ర్యాంక్ వచ్చేసరికి 30,000 అని చెప్పి అయితే ఇచ్చాను. ఇప్పుడు చూడండి ఇప్పుడు నాకు మెకానికల్ అనేది సో 30K ర్యాంక్కి అనిట్స్లో కూడా వస్తుంది చూడండి, అనిల్స్లో వస్తుంది. తర్వాత ఏయూ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ విశాఖపట్నంలో వస్తుంది అంటున్నారు. ఇంకా దాని యొక్క లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి 32,000 బట్ నేను ఎంటర్ చేసింది ఏంటి 30,000 అంటే సో ఆల్మోస్ట్ ది లాస్ట్ ఇయర్ ర్యాంక్. ఇప్పుడు ఇన్ కేసు మీరు పెట్టుంటే ఓకే వచ్చే ఛాన్స్ ఉందని చెప్పి ఇక్కడ మీకు ఏయూ అయితే చూపించింది అనమాట. అండ్ నెక్స్ట్ అవంతి కాలేజ్ అయితే వస్తుంది అండ్ నెక్స్ట్ బాబా ఇన్స్టిట్యూషన్ ఆఫ్ సైన్స్ వస్తుంది, చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ వస్తుంది. ఇవన్నీ విశాఖపట్నంలో ఉన్నాయి మాత్రమే చూపించింది ఎందుకంటే నేను ఓన్లీ విశాఖపట్నం మాత్రమే ఎంటర్ చేశాను కాబట్టి. సపోజ్ ఇన్ కేసు నాకు 1 lakh ర్యాంక్ వచ్చింది. సో 1 lakh వచ్చిన వాళ్ళు చాలా భయపడతారు. 1 lakh అండ్ 1 lakh అబోవ్ ఉన్న వాళ్ళు అసలు మాకు కాలేజ్ వస్తుందా 1 lakh ర్యాంక్ వచ్చిందని చెప్పి భయపడతారు. సో వాళ్ళ కోసం కూడా ఇది బాగా హెల్ప్ అవుతుంది. చూడండి ఇప్పుడు నేను 1 lakh అయితే ఇస్తున్నాను. ఇప్పుడు నేను 1 lakh ఇచ్చాను అండ్ వచ్చేసరికి బీసీఏ ఇద్దాం. ఓకే సో మేల్ మెకానికల్ ఇంజనీరింగ్ సో ఫస్ట్ మెకానికల్ కాదు సిఎస్సి ఇద్దాం. ఇప్పుడు 1 lakh వచ్చిన వాళ్ళు కూడా సిఎస్సి చదవాలని అనుకుంటారు. సో అసలు సో వాళ్ళకి వస్తుందో రాదా అని భయం అయితే ఉంటుంది. సరే చూద్దాం అసలు ఇస్తుందా ఉంటుందా అవ్వదా అనేది. చూడండి ఇప్పుడు నేను కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అయితే సెలెక్ట్ చేశాను. ఇప్పుడు నాకు ఏం కావాలి అంటే విశాఖపట్నమే కాదు ఈస్ట్ గోదావరి కావాలి నాకు. ఓకే ఇప్పుడు నా ర్యాంక్ వచ్చేసరికి 1 lakh ఉంది అండ్ నా కేటగిరీ అయితే ఎంటర్ చేశాను అండ్ తర్వాత నాకు ఈస్ట్ గోదావరిలో
కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అండ్ ఏ కాలేజ్ అని పర్లేదు, ఈస్ట్ గోదావరిలో నాకు ఏ కాలేజ్ అని పర్లేదు అనుకునే వాళ్ళు సో ఎలా అయితే ఎంటర్ చేస్తారనమాట డీటెయిల్స్. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయితే క్లిక్ చేస్తారు. క్లిక్ చేసిన తర్వాత కిందకి స్క్రోల్ చేస్తే 1 lakh ర్యాంక్. నాకు ఈస్ట్ గోదావరిలో ఏ కాలేజ్ అని పర్లేదు. చూడండి ఇగో ఆదర్శ్ కాలేజ్ వస్తుంది, మీకు ఆదిత్య పెద్దాపురం వస్తుంది. అంటే పెద్దాపురం మనం సిఎస్సి చూడండి ఇక్కడ సిఎస్సి ఎంటర్ చేసాం, మనం సెలెక్ట్ చేసాం కాబట్టి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్ సిఎస్సి వస్తుంది. అసలు 1 lakh ర్యాంక్ అని భయపడతారు కదా. ఇక్కడ చూడండి వాళ్ళ లాస్ట్ ర్యాంక్ వచ్చేసరికి సో 77,000 అనమాట. అంటే లాస్ట్ ఇయర్ వచ్చేసరికి ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజ్లో 3 క్యాంపసెస్ ఉండేవి. సో 3 క్యాంపస్లో లాస్ట్ క్యాంపస్కి అయితే 77,000 ర్యాంక్ ఉన్న వాళ్ళకి కూడా వచ్చిందనమాట ఆ కేటగిరీ వాళ్ళకి. సో ఇప్పుడు మొత్తం అన్ని కాలేజెస్ మర్జ్ చేశారని చెప్పి ఇయర్ మర్జ్ చేసేసారు. సో మీకైతే ఒక వచ్చే ఛాన్స్ ఉంది ఆ కేటగిరీ వాళ్ళకి అని ఇది ర్యాంక్ అయితే ఇచ్చిందనమాట. సరే అలా ఇంజనీరింగ్ మొత్తం ఈస్ట్ గోదావరి ఏ కాలేజ్ వస్తుందని చూపించింది అనమాట. సో ఇదనమాట మీ కాలేజ్ బట్టి మీకు ఏ ర్యాంక్ వస్తుంది, మీకు ఏ బ్రాంచ్ కావాలి అండ్ మీకు ఎక్కడ కావాలి అండ్ మీకు దాని యొక్క ఫీజు ఎంత, దాని కోడ్ ఎంత, సో ఎవ్రీథింగ్ ఇవన్నీ కాలేజ్ ప్రొడక్టర్లో అయితే చెప్తుందనమాట. సో ఇన్ కేస్ మీకు ఏవైనా డౌట్స్ ఉంటా, మీరు కన్ఫ్యూజన్లో ఉంటే ఏ కాలేజ్ చూస్ చేసుకోవాలనేది. సో సపోజ్ ఇప్పుడు నాకు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ పెద్దాపురంలో సిఎస్సి కావాలి, దాని యొక్క లాస్ట్ టైం వచ్చేసరికి 19,000 బట్ నాకు 1 lakh వచ్చింది. సపోజ్ పెట్టండి, వస్తే వస్తుంది లేదంటే లేదు. అండ్ అలా ఇప్పుడు మీకు వస్తే వస్తుంది లేదంటే లేదు. ఇంకా ఫస్ట్ కౌన్సిల్లో రాకపోతే మేబీ సెకండ్ కౌన్సిల్ థర్డ్ కౌన్సిల్లో ట్రై చేస్తారు. బట్ కాలేజ్ ప్రొడక్ట్లో ఏదైతే చూపించిందో అది కూడా తప్పకుండా పెట్టండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఐడియల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ కాలేజ్ అయితే పక్కా వస్తుంది. ఎందుకంటే మీ ర్యాంక్ వచ్చేసరికి 1 lakh, బట్ ఇక్కడ 1 lakh కన్నా ఎక్కువ వచ్చిన వాళ్ళు కూడా సెలెక్ట్ చేసుకుంటుంది. సో అప్పుడు మీరు ఇప్పుడు ప్రగతి ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చేసరికి ఎంత ఉంది, లాస్ట్ 19K ఉంది. ఫస్ట్ 19K పెట్టి ఆ తర్వాత మీకు పక్కా వచ్చేది ఏదో ఉందో కూడా ఐడియల్ కాలేజ్. సో ఐడియల్ కాలేజ్ కూడా పెట్టండి అనమాట. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీరు ఐడియల్ కాలేజ్ మీరు పెడితే పక్కా వస్తుంది, బట్ మీరు పెట్టలేదు, మీరు ప్రగతియే పెట్టారు, ఇంక మీకు సీట్ రాదు అంటే మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ అనేది వేస్ట్ అయిపోయినట్టే. సో అందుకని చెప్పి మీకు ఏ కాలేజ్ అయితే వస్తుందో పక్కా ఆ కాలేజ్ మాత్రం పెట్టండి. అట్లీస్ట్ ఫస్ట్ కౌన్సిల్లో మీకు సీట్ అయితే అలాట్ అవుతుంది అనమాట. ఏమీ కాలేజ్ రాకుండా ఉండడం కన్నా ఏదో కాలేజ్ రావడం బెటర్ కాబట్టి సో మీ కాలేజ్ ప్రొడక్టర్ ద్వారా కన్ఫామ్గా ఏదైతే కాలేజ్ వస్తుందో అది లాస్ట్లో అయినా సరే పెట్టండి అనమాట. ఫస్ట్ మంచి కాలేజ్ అన్ని పెట్టి లాస్ట్లో మీకు ఏదైతే కన్ఫామ్గా వస్తుందో అది కూడా పెట్టండి. సో అండ్ వెబ్ ఆప్షన్స్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిన తర్వాత ఎలా పెట్టాలి అన్నీ నేనైతే చెప్తాను. సో ప్రెజెంట్ అయితే కాలేజ్ ప్రొడక్టర్ ద్వారా సో మీకు ఏ కాలేజెస్ కోరుకుంటున్నారో అవన్నీ ఒక లిస్ట్ అయితే ప్రిపేర్ చేసుకొని పెట్టండి. సో ఇదన్నమాట ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నా. ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అందరికీ ఎవరైతే ప్రెజెంట్ ఇంజనీరింగ్ జాయిన్ అవ్వాలనుకుంటున్నారో అండ్ మీ ఫ్రెండ్స్ కూడా తప్పకుండా షేర్ చేయండి. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. అండ్ కమెంట్స్లో మాత్రం మీ డౌట్స్ మాత్రం అడగడం మాత్రం మర్చిపోకండి, నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సరే మరి అక్కడ కలుద్దాం. బాయ్.